జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఝాన్సీ, చెరువుల ఆక్రమణ పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే చెరువులు ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కానీ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారో వాటి అంశం విషయంలో చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడైతే నిర్మాణాలు వాటిని అన్నింటినీ కూడా కూలగొట్టేస్తూ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి మొత్తం 18 చోట్ల కూడా ఇప్పటికే వాటికి సంబంధించి నిర్మాణాలు కూడా కూలగొట్టి దాదాపు 46 ఎకరాలను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చింది. అది తాజాగా చూసినట్లయితే కనుక చాలా కాలం కూడా ఒక చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించినట్టుగా కూడా దానికి చర్చనీయాంశంగా మారిన జన్వాడ ఫామ్ హౌస్ అంశం అయితే కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు తాజాగా కాసేపు క్రితం కూడా ఇరిగేషన్ అధికారులందరూ కూడా వెళ్ళి అక్కడికి దానికి సంబంధించిన ఏరియాకి సంబంధించిన ఆఫీసర్స్ అంతా కూడా వెళ్ళి అక్కడికి దానికి సంబంధించి సర్వే కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గండిపేట పరిధిలోకి వచ్చే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధికి సంబంధించి కూడా వాటిని అన్నిటి కూడా సర్వే చేసి కూడా అక్కడ బౌండరీస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడెక్కడ అంటే దానికి డివేట్ చేసి నిర్మాణాలు చేపట్టారు. వాటికి సంబంధించి కూడా బౌండరీలను కూడా ఫిక్స్ చేసి ప్రభుత్వానికి అంటే హైడ్రాకు సూచన చేయడం జరిగింది. కాసేపట్లో కూడా హైడ్రా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా రంగంలోకి దిగి డిస్మాలిటేషన్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ మొత్తం వాటిని అంతా కూడా పడగొట్టి వాటిని దాన్ని మళ్ళీ పరిరక్షణ పరిధిలోకి తీసుకురావాలని కూడా చేస్తున్నారు. అయితే మొత్తం మీద చూసినట్లయితే గత కొంతకాలంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఇప్పటికే ప్రదీప్ రెడ్డి వ్యక్తి కూడా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి కూలగొట్టే అవకాశం ఉంది, దీని స్టే కావాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే కోర్టు కూడా దీనికి సంబంధించి అధికారులంతా కూడా లీగల్ గా ముందుకు వెళ్ళాలి, డివేట్ కాకూడదు, ఎక్కడ కూడా చట్టానికి అతీతంగా డివేట్ కాకూడదు అంటూ కూడా సూచించడం జరిగింది. అయితే ప్రజెంట్ అందులో భాగంగానే అధికారులంతా కూడా బౌండరీస్ ఫిక్స్ చేసి చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఇరిగేషన్ అధికారులు గండిపేట పరిధికి సంబంధించి కూడా బఫర్ జోన్ అదేవిధంగా ఎఫ్టీఎల్ కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కాసేపటి క్రితం సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేకి సంబంధించిన అంశాన్ని కూడా పూర్తి చేసి అక్కడ బౌండరీస్ కూడా ఫిక్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి కొద్దిగా నిర్మాణాలంతా కూడా బఫర్ జోన్ పరిధిలోకి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయంటూ కూడా అధికారులు ధృవీకరించారు. కాబట్టి దీనికి సంబంధించి అక్కడ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా దాన్ని డిస్మాలిటేషన్ చేసేందుకు కూడా హైడ్రా రంగంలోకి తీరుతున్నట్టున్నారు. కానీ కాసేపట్లో హైడ్రా అధికారులు కూడా అక్కడికి చేరుకొని దీనికి సంబంధించి కూడా దాన్ని డెమాలిష్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి హైడ్రాతో పాటు అధికారులు కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టు కూడా చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలని సూచించింది. కాబట్టి ఆ విధంగానే ముందుకెళ్తామని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో కూడా హైడ్రాకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకొని వాటిని డెమాలిష్ చేసే అవకాశం ఉంటుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రతాప్. జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేపట్టారు. ఫామ్ హౌస్ కొలతలను ఇప్పటికే తీసుకున్నారు అధికారులు. మరి కాసేపట్లో హైడ్రా అధికారులు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అప్డేట్స్ ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకుని సర్వే కూడా కంప్లీట్ చేశారు కదా, నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే ఈ డీటెయిల్స్ అని మీడియా ముఖంగా వెల్లడించే అవకాశం ఉందా, లేకపోతే డైరెక్ట్ గా హైడ్రా అధికారులు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు మనం చూస్తున్నాం, మన విజువల్స్ కూడా వాటిలో కొన్ని పిక్స్ కూడా మనకు అంటాయి. ఆ ఇరిగేషన్ అధికారులంతా కూడా బౌండరీస్ అంతా ఫిక్స్ చేశారు. ఎందుకంటే కోర్టు ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా కోర్టును ఆశ్రయించారు. కాబట్టి కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలి, ఎక్కడ కూడా చట్టానికి డివేట్ కాకుండా ముందుకెళ్లడానికి వీల్లేదంటూ కూడా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి మనం చూసాం ఇటీవల కాలంలో మన నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ విషయంలో ఎలాంటి సమాచారం లేకుండా రాత్రి
తెల్లవారుజామున హైడ్రా అధికారులంతా కూడా చుట్టుముట్టి దాన్ని డెమాలిష్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి అంటే ఇప్పటికే కోర్టుకు చేరిన అంశం ఉంది కాబట్టి, కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి దీన్ని చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతోటి ఇరిగేషన్ అధికారులు మొట్టమొదటిగా అంటే ఇది అసలు వాస్తవానికి ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా లేదా బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా లేదా అనే అంశాన్ని నిర్ధారించాలంటే ముందుగా ఇరిగేషన్ అధికారులు సర్వే చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇరిగేషన్ అధికారులంతా కూడా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకొని దానికి అంతా సంబంధించి కూడా సర్వే చేసి బౌండరీస్ అంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ బౌండరీస్ అంతా కూడా ఇప్పుడు అధికారులు గుర్తించిన వాటిలో చూసినట్లయితే బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలు కానీ ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలన్నింటి కూడా వాటిని అన్నిటి కూడా ఒక నిర్ధారిస్తూ బౌండరీస్ అన్ని కూడా ఫిక్స్ చేశారు. వాటిని అన్నిటి కూడా ప్రభుత్వానికి నివేదించారు కాబట్టి మరి కాసేపట్లో ఖచ్చితంగా హైడ్రా రంగంలోకి దిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరి కాసేపట్లో హైడ్రా అక్కడికి రంగంలోకి దిగి డెమాలిష్ చేసే అవకాశం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడ మనం చూసాం ఇటీవల కాలంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది, గీతలోని సారాంశమే తన పూర్తిదాయకం. ఖచ్చితంగా ఎవరు ఎంతటి వారు పెద్దటి వారైనా కూడా ఖచ్చితంగా ఈ అంశంలో చెరువుల విషయంలో మాత్రం వెనకడిగేసేది లేదు, ముందుకడిగేసేది ముందుకే వెళ్తామంటూ కూడా చెప్పారు. కాబట్టి ఈ విషయంలో కూడా ఎట్టి పరిస్థితులలో ఖచ్చితంగా డెమాలిష్ చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పొచ్చు. దానికి అంటే ప్రతాప్, ఈ ఫామ్ హౌస్ ఏ పరిధిలోకి వస్తుంది అంటే బఫర్ జోన్ కిందకి వస్తుందా, ఎఫ్టీఎల్ కిందకి వస్తుందా? అయితే ప్రధానంగా ఇప్పటివరకు నివేదించినటువంటి నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు? అధికారులు ఇరిగేషన్ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు. దీన్ని మీడియాకు రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వాస్తవ అక్కడ అయితే చూసినట్లయితే వారు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే అవకాశం బఫర్ జోన్ పరిధిలోకి ఖచ్చితంగా ఉంది అని కూడా నిర్ధారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలోకి కూడా ఏమైనా ఉందా అనేది కూడా ఏమైనా నివేదిక ఇచ్చారా ఏందనేది కూడా చూడాల్సి ఉంటుంది. నివేదిక అనేది ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక కనుక బహిర్గతం అయితే ఏమేమి అంశాలు పొందుపరిచారు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతానికైతే వారంతా కూడా ఇరిగేషన్ అధికారులు చేసిన సర్వేని సంబంధించి ఇరిగేషన్ అధికారులు మాత్రం మీడియాతో ఎవరు కూడా మాట్లాడలేదు. అంతా కూడా అంటే చాలా కాన్ఫిడెన్షియల్ అంశం సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్టీజియస్ అంశం కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మీడియాతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈ అంశానికి సంబంధించి అంటే నేరుగా ప్రభుత్వానికి నివేదించారు కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి వీటిని బహిర్గతం చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. హైడ్రా నుంచి కూడా ఏమన్నా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే డెమాలిష్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశం చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలని కోర్టు చెప్పింది కాబట్టి బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందా, ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందా, ఎంతవరకు ఏ మేరకు డిబేట్ అయ్యిండ్రు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. వాటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.